ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభానికి రికార్డు స్థాయి ద్రవ్యోల్బణానికి తెరపడనుంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం తాలూకు లీక్ అయిన పత్రాలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే పునఃప్రారంభిస్తుంది. అంతేకాదు, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్ తన చమురును ప్రపంచ మార్కెట్లో స్వేచ్ఛగా అమ్ముకోవటానికి అమెరికా అంగీకరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ఒప్పందం చూపబోయే ప్రభావంపై ప్రత్యేక కథనం. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే అందులో ఏమేం అంశాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికీ సమగ్రంగా తెలియరాలేదు. కానీ ఇప్పుడు ఒప్పందంలోని అనేక అంశాలు లీక్ అయ్యాయి. సౌదీ మీడియా సంస్థ అల్ అరేబియా అలాగే బ్లూంబెర్గ్ ప్రచురించిన ఈ లీక్డ్ పత్రాలు వాస్తవమేనని మిడిల్ ఈస్ట్ అధికారులు ధృవీకరిస్తున్నారు. అయితే వైట్ హౌస్ గాని ఇరాన్ గాని దీనిపై అధికారికంగా స్పందించలేదు. అందులోని సమాచారం ప్రకారం ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ వేసిన మందు పాత్రలను తొలగించి 30 రోజుల్లో యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఊరటనిచ్చే అతిపెద్ద పరిణామం. తాత్కాలిక ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు ఊహించని భారీ రాయితీలు ఇచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమంపై రాబోయే 60 రోజులు చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఆ గడువు ముగియకముందే ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా తక్షణమే మినహాయింపులు ఇవ్వనుంది. ఇది అమెరికాకు ఉన్న ఒక పెద్ద లివరేజ్ ను కోల్పోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కాకుండా యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణానికి పెట్టుబడుల రూపంలో $300 బిలియన్ భారీ నిధిని సమకూర్చడానికి అమెరికా హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఇరాన్ పై ఉన్న అమెరికా ఆంక్షలతో పాటు ఐక్యరాజ్యసమితి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని అమెరికా తెలిపింది. 2015లో జరిగిన అణు ఒప్పందాన్ని చెత్త డీల్గా అభివర్ణిస్తూ ట్రంప్ దాని నుంచి తప్పుకున్నారు. కానీ తాజా ఒప్పందం 2015 డీల్ కంటే ఇరాన్ కు ఎన్నో రెట్లు లాభదాయకంగా ఉంది. బదులుగా ఇరాన్ తాను ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోరని మాత్రమే ఇందులో పునరుద్ఘాటించింది. ఇక ఈ ఒప్పందం అమెరికాలో విమర్శలకు దారితీస్తుండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు కోలుకోలేని దెబ్బగా మారింది. ట్రంప్ తో కలిసి ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన నెతన్యాహు ఇరాన్ అణు సామర్థ్యాన్ని, అక్కడి ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చేయాలని, హెజ్బొల్లాను అణచాలని ఆశించారు. కానీ ఈ ఒప్పందం ఆ లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది. అంతేకాదు, లెబనాన్లోని హెజ్బొల్లాతో యుద్ధాన్ని ముగించాలని డీల్ స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఒప్పందం నెతన్యాహును సంక్షోభంలోకి నెట్టింది. అమెరికా సైనిక దౌత్య మద్దతుపైనే పూర్తిగా ఆధారపడిన ఇజ్రాయెల్ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేని స్థితిలో పడిపోయింది. ఇరాన్ ఎలాంటి పెద్ద ఆంక్షలు లేకుండా భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతుండగా రాబోయే 60 రోజుల్లో ఇరు దేశాల మధ్య జరిగే తుది చర్చలు ఎంతవరకు సఫలమవుతాయనేది ఉత్కంఠ రేపుతోంది. శుక్రవారం స్విట్జర్లాండ్లో జరగబోయే అధికారిక సంతకాలపైనే ప్రస్తుతం ప్రపంచ దేశాల కళ్లు ఉన్నాయి.